Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Devya. సో సక్సెస్ఫుల్గా డే 1 ఫినిష్ చేసుకున్నాం, డే 2 ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఈరోజు మనకు ఆన్సర్ రైటింగ్ వచ్చేసి పాలిటీ అని చెప్పాను, ఎంసీక్యూస్ వచ్చేసి తెలంగాణ మూమెంట్. సో లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మల్కీ మూమెంట్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మల్కీ అండ్ నాన్ మల్కీస్ ఇష్యూస్ గురించి కంప్లీట్ చేశాం కదా. సో దాని మీద ఎంసీక్యూస్ చేస్తాము, ఓకేనా, ప్రాక్టీస్. సో ఫస్ట్ క్వశ్చన్, ద ముల్కీ నాన్ ముల్కీ ప్రాబ్లమ్ డేట్స్ బ్యాక్ టు ద ఫాలోయింగ్ డైనాస్టిక్ పీరియడ్ ఇన్ ద డెక్కన్ రీజన్. ఏ రీజన్లో ముల్కీ నాన్ ముల్కీ ప్రాబ్లం అంటే చెప్పాను కదా. సో బామనీస్ పీరియడ్ డౌన్ఫాల్ అవ్వడానికి కారణం మెయిన్ ఏంటి, ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ అని. సో బామనీస్, ఓకే. Next, identify the correct statement among the following. Mulki means country and the mulk means country and mulki means native, localite. So non-mulki means non-native. Ivi two correct or wrong? చూడండి, ఓకే. ఏ ఓన్లీ, బి ఓన్లీ, ఏ బి ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ముల్క్ అంటే కంట్రీ, ముల్కీ అంటే ఏంటి, లోకల్, నేటివ్. నాన్ ముల్కీ అంటే ఎవరు, నాన్ లోకల్. ఓకే, ఎన్బి ఆర్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మెనీ ముస్లిమ్స్ from West Asian countries like Iran, Iraq, Arabia and Turkey came to India and got settled in the Bahmanese Empire. వాళ్ళని ఏమంటారు, ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళని ఏమంటారు, నాన్ లోకల్స్ అంటారు. ఎవరైతే ఢిల్లీ సుల్తానేట్స్ ఉంటారు కదా, వాళ్ళని నార్త్ నుంచి సౌత్కి వచ్చిన వాళ్ళని ఏమంటారు, డెక్కనీస్ అంటారు. సో ఇక్కడ ఇరాన్, ఇరాక్, అరేబియా అన్నారు. సో వాళ్ళని ఏమంటారు, అఫాకీస్ అంటారు. ఓకేనా. డెక్కనీస్ అంటే ఎవరిని, నార్త్ నుంచి సౌత్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని. ఓకేనా. నెక్స్ట్, okay, see here the next question, identify the correct statements in the following. Quli Qutub Shah, the founder of Qutub Shahi dynasty, was also an Afaki, came from Iran. Okay, Quli Qutub Shah, the Qutub Shahi dynasty founder ever, Quli Qutub Shah, atanu kuda Iran atanu ante non local. So the mulki problem began during the Qutub Shahi period when Quli Qutub Shah giving top jobs to non mulkis by neglecting mulkis. సో ఇక్కడ చూడండి, కులీ కుతుబ్ షా, ద ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాసిటీ. మనం ఏం చెప్పాను, బామనీస్ ఎంపైర్ డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది 5 కింగ్డమ్స్గా ఫామ్ అయినాయి. ఓకే, దాంట్లో కుతుబ్ షాహీ డైనాసిటీ ఒకటి. సో కాకపోతే కుతుబ్ షాహీ డైనాసిటీలో మనకు ఎలాంటి ముల్కీ ఇష్యూ కూడా లేదు. ఎందుకంటే అతను ఏమనుకున్నాడు, ఎందుకు బామనీ ఎంపైర్ డౌన్ఫాల్ అయిపోయింది అనడానికి అతని దగ్గర ఒక సొల్యూషన్ ఉందన్నమాట. సో ముల్కీస్కి మనం వాళ్ళకి మంచి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే ఇలాంటి ఇష్యూ ఉండదు అని చెప్పి అతను నాన్ ముల్కీస్కి సపోర్ట్ ఏం చేయలేదు. సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద ముల్కీ ప్రాబ్లమ్ బిగాన్ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్. నో, ఇది ఇక్కడ బిగిన్ అవ్వలేదు అసలుకి. సో ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఓన్లీ ద ఆప్షన్ 1 ఏ ఓన్లీ. ఓకే. నెక్స్ట్, see, identify the correct statements in the following. In 1853 Salajing I was appointed Diwan of Hyderabad. Yes, 1853లో Salajing I was appointed Diwan of Hyderabad గా అపాయింటెడ్. అప్పుడు హైదరాబాద్ ఏ స్టేట్లో ఉంది, చాలా ఎకనామిక్ కండిషన్స్ కానీ చాలా లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఆయన వచ్చి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, పొలిటికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ. ఓకేనా, ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా తీసుకొని వచ్చాడు. ఓకేనా, నేను ఆన్సర్ రాశానని చెప్పాను కదా, దీనిపైన అనమాట. అతను వచ్చిన తర్వాత రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాడు అనేది. ఓకేనా. నెక్స్ట్, సాలాజింగ్ I introduced many administrative reforms in the kingdom of Hyderabad and recruited many non-mulkis from North India for administrative purposes. Okay. Next, so when did Salajing I has officially issued orders to appoint locals in all the administrative divisions of Hyderabad? సాలాజింగ్ I అఫీషియల్గా ఎప్పుడు ఇష్యూ చేసిన ఆర్డర్స్ టు అపాయింట్ లోకల్స్ ఇన్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఆఫ్ హైదరాబాద్? 1868లో అనౌన్స్ చేసిన అనమాట. ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్లో లోకల్సే ఉండాలి, నాన్ లోకల్స్ ఎవరిని కూడా అపాయింట్ చేయొద్దు అని చెప్పాడు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సాలాజింగ్ I, నెక్స్ట్ ఎవరు వచ్చారు, సాలాజింగ్ II became the prime minister of the Nizam స్టేట్. హీ వాజ్ బయాస్డ్ టువర్డ్స్ నాన్ ముల్కీస్. అతను నాన్ ముల్కీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుండే. సో సాలాజింగ్ II lost his position as Diwan in 1887 as the Mulki movement was intensified because he did many benefits to non-Mulkis in multiple ways. So these two are right. A and B are correct. Next, so the first employees civil list was compiled in which of the following years? ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్? 1886లో వచ్చింది మనకు ఫస్ట్ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్. ఓకే. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ వాజ్ స్పెంట్ ఆన్ సాలరీస్ ఆఫ్ ముల్కీ ఎంప్లాయీస్ అకార్డింగ్ టు ద ఫస్ట్ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్?
ఎంత పర్సంటేజ్ ముల్కీ ఎంప్లాయీస్ అకౌంట్ టు ద ఫస్ట్ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్ మనకి 42%. ఓకే, నెక్స్ట్. సో హూ వాజ్ ద, ఇక్కడ ముల్కీ ఎంప్లాయీస్ అంటే లోకల్స్కి, మనకి నాన్ లోకల్స్కి ఎక్కువ ఉంది, రైట్? మనకు నాన్ లోకల్స్కి లైక్ 58% వాళ్ళకు ఉంటే 42% మనకు ఉంది. సో హూ వాజ్ ద ఫస్ట్ నిజాం టు ఇష్యూ గెజెట్ ఇన్ 888 ఆన్ ముల్కీ జాబ్ అపాయింట్మెంట్స్? ఎప్పుడు ఫస్ట్ నిజాం ఎవరుండే అప్పుడు ఫస్ట్ నిజామా? మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఓకే, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద 1888 గెజెట్. సో అక్కడ ఫస్ట్ టైం వర్డ్ ముల్కీ వాజ్ యూజ్డ్ ఇన్ ద గెజెట్. ఓ ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, అక్కడే యూజ్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద గెజెట్, పర్సన్స్ హూ హ్యాడ్ సెటిల్డ్ అట్లీస్ట్ ఫర్ 15 years in the Nizam state kingdom are considered as mulkis. No, not 15 years, ఇక్కడ 12. So order to fill all the posts in Nizam state with the citizens of the country based on their eligibility without the interference of foreigners. No. So non-mulkis had to take special permission from Prime Minister to get into a job. Yes, it's correct. But ఇక్కడ 15 కాదు, 12 years. Okay, this is the wrong answer. So next, according to employees civil list, which was released in 1894, a total number of gazette employees was 680. Among them, Mulki Hindus were ఎంతమంది? 20 members. Okay. Next question. Next, name the magazine which was on favor of non-mulkis question, where we find a clever mulkis who can administer Hyderabad in 1899. Ekkada, that is E-Baksh. Okay, this is about the newspaper. Who was the first Hindu mulki graduate is become recognized as state of Hyderabad? నేను ఆల్రెడీ చెప్పాను, రాయ్ బాల్ ముకుంద్ ఈజ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకేనా, అతను సుప్రీంకోర్ట్ హైకోర్ట్ జడ్జిగా కూడా అపాయింట్ అయ్యాడు కదా. ఓకేనా, అతనే ఫస్ట్ పర్సన్ అనమాట. ఓకే, సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. రాయ్ బాల్ముకుంద్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఇన్ 1885 విత్ ఎ BA ఫ్రమ్ అలీగర్ యూనివర్సిటీ. ఓకే, అతను అలీగర్ యూనివర్సిటీ నుంచి వచ్చాడా? నో. సో రాయ్ బాల్ముకుంద్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ ఇన్ 1908. మనకు 1908లో ఈ రాయ్ బాల్ముకుంద్ ఫస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. ఓకే, సో అతను హైకోర్టుగా జడ్జ్గా అపాయింట్ అయ్యాడు 1908లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ డెక్కనీ నేషనలిజం? డెక్కనీ నేషనలిజం అనేది ఎవరు ప్రపోజ్ చేస్తారు? డాక్టర్ జోహరీ. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ డిడ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇష్యూడ్ ఎ ఫర్మాన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మల్కీ రూల్స్? 1919. ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు చేసి? 1919. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ముల్కీ పొలిటికల్ ఆర్గనైజేషన్ నేమ్డ్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? 1920. ఓకే, నెక్స్ట్, the Hyderabad Association was started in the year 1930. Association was started in the 1930 under whose auspicious? Barrister Sri Krishan. Okay, Barrister Sri Krishan. Okay, next question. Okay, Hyderabad students studying in England started which of the following organization at London in 1926? Which one? That is Society of Union and Progress. Okay, లండన్లో ఉండి వాళ్ళు సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ ద స్లోగన్ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్? దట్ ఈస్ నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ. ఓకే, నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే స్లోగన్ ఇచ్చారనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్. నెక్స్ట్ క్వశ్చన్, the Hindus in the Nizam Mulki leg came out and started which of the following organization in 1937? That is People Convention. Who is the famous Mulki rights activist wrote a book with her Hyderabad? That is Syed Abid Hassan. Okay, so this is about Telangana movement and state formation, ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూస్, MCQs. ఓకే, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా మనం డెఫినెట్గా ప్రాక్టీస్ చేద్దాము. సో అందరూ ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇవి కొంచెం ఫ్యాక్చువల్ కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో రేపటి
సో ఈరోజు డే 2 కంప్లీట్ అయిపోయింది కదా. సో టుమారో డే 3 షెడ్యూల్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.